సార్ నమస్తే అండి. నమస్తే బాబు. ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా సరే ఒకటే వాడుతున్నారు. 88 దాడితే గనక గంగమ్మ జాతరలో పొట్టేల తలలు నరికినట్టు రప్ప నరుకుతామంటూ ఒక ఫ్లెక్సీలు అయితే పెడుతున్నారు. అలాగే చూస్తే అది తప్పే ఉందని చెప్పి వాళ్ళ అధినాయకుడు రెచ్చగొడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? ఇప్పుడు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగులో వాడు తెలుగులో మాట్లాడతాడు, సంస్కృతం వాడు పూజారి దగ్గరికి వెళ్తే మంత్రాలు చదువుతాడు, పాస్టర్ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తాడు, చర్చికి వెళ్తే నమాజ్ చేస్తారు. అట్లానే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళని మనం చేసే పనిలో ప్రతిబింబిస్తాయి. దీని గురించి మీరు పబ్లిక్లో అడగకూడదు, ఎందుకంటే అది ప్రజలు చూస్తుంటారు, మీకు అసలు డౌట్ లేదు. అట్లా చూడబట్టే 165లోంచి 161లోంచి 6 తీసేశారు. అది అందరికీ అర్థమైంది. మనం ఎందుకు ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అంశాలు. మన పెనుగంచిపల్లి తిరుతమ్మల దగ్గర నరబళ్ళు ఇస్తారు, అదే ఈ వేటలు ఏదో మొక్కుబళ్ళు. వీళ్ళు దానిలోంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు, మనుషులకి ఇస్తున్నారు. ఇది పైచాచికత్వం. ఇది ప్రజలందరూ గమనిస్తుంటారు. దీని పర్యవసరం ఏంటంటే ఇప్పుడు ఒక చెయ్యబోయింది, ఈసారి మొత్తం నడువుల దాకా తెగిపోతాయి. అది వాళ్ళ మనస్థితి కాదు. పబ్లిక్ అన్నీ తెలుసండి, మనం అనుకుంటాం ఏమీ తెలియదని. అది కూడా వాళ్ళు గ్రహించట్లా. ఇంత జరిగిన అది కాలమే పరిష్కారం చేస్తుంది. మనం ఏమి అంటే సంఘానికి వ్యతిరేకంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయటం కాదు నేను చెప్పేది. ప్రతి విషయంలో కూడా పామర్లు ఉంటారండి, వాళ్ళకేం తెలియదు. వాడికి 10 రూపాయలు ఇస్తే పలావ్ తింటాడు, 100 రూపాయలు ఇస్తే ఎవరన్నా చంపినామంటే వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు. మనం ఎవరిని చంపుతున్నామో కూడా తెలియదు వాడికి. ఒంగోలు ఆ మధ్య జరిగింది, క్వార్టర్ బాటిల్కి అని చెప్పి పేపర్లోనే వచ్చినాయి. ఇవన్నీ సమాజంలో ఎప్పుడు రావణాసురుడు ఉన్నప్పుడు ఉన్నాయి, కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నాయి. అంటే దుర్మార్గం అనేది ఎప్పుడూ ఉంటుంది. కలికాలం చివరికి వచ్చింది కాబట్టి ఈ దుర్మార్గం కట్టలు తెంచుకుంది. పరిష్కారం అవుద్ది. మొన్న ఒకసారి పరిష్కారం అయింది, అట్లానే ప్రతిదీ పరిష్కారం అవుద్దండి. మీరు అసలు ఏది డౌట్ పడాల్సిన పని లేదు. మీ పేపర్ల వారు కానీ మీడియా వారు కానీ మీరు చేసే పని మీరు చేస్తారు, కానీ ప్రకృతి ఒకటి ప్రక్షాళన చేస్తుంది. దానికి ఎంతో సమయం పట్టదు. అది సరే, ఇదంతా ఒకేత అనుకుంటే కనుక తిరుమల తిరుపతి వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది సార్. మొన్నటిదాకా చూస్తే కల్తీ లడ్డు కేసు, దాని తర్వాత చూస్తే పరకామణి కేసు, ఇప్పుడు 50 కేజీల గోవిందరాజు స్వామి దేవాలయానికి స్వర్ణ తాపడం చేయించడానికి ఇచ్చిన టీటీడీ ఇచ్చిన 100 కేజీల బంగారంలో 50 కేజీల బంగారం మాయమైందనే కేసు. ఏంటి సార్ అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంత? అసలు ఏం లేదండి. ప్రపంచంలో ఎక్కడైనా చోట బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి. దేవస్థానం అనేది ఒక వ్యక్తి కాదు, దేవుడికి సంబంధించిన అంశం. దానిలో మనం ఎట్ట తీసుకున్నా ఎవరు చూడరులే అనేది. దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులు కొంతమంది ఆ పదవిలో కొనసాగించేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది. ఒక అనామకుడిని లేకపోతే మంత్రోచ్చారణ రాని గుళ్ళో పూజారిగా పెట్టారనుకోండి, ఏం చేస్తాడండి వాడు? అదే జరిగింది. మీరే చెప్పారు అప్పుడు తిరుపతి లడ్డు ఏంటి, నెయ్యి ఏంటి, ఈ పరకామణి, ఇవన్నీ మీరే చెప్పారుగా. ఇవి కూడా అంతే. ఆ మనుషులు ఉన్నప్పుడు అవి జరుగుతాయి. జరగకపోతే ఆశ్చర్యం, కానీ జరిగేదానికి ఆశ్చర్యం ఏముంది? జరుగుతాయి, ప్రక్షాళన కూడా జరుగుద్ది. ఇప్పుడు 9 కోట్లు 10 కోట్లు అతని చేత కట్టించారు కదా, అయినా కేసులు నడుపుతానే ఉన్నారు. ఇంకా అతని జీవితం లేదు. ఇక చివరి దాకా కూడా ఆ కేసులతోటి వాటితోటి మనుషుల సొమ్ము తిన్నోడే బాగుపడ్డు, ఇంకా దేవుడి సొమ్ము తిన్నోడు ఏం బాగుపడతాడు? అది సార్. మరి ఇక్కడ చూస్తే కనుక అసలు ఇంత జరిగినా మేము అమాయకులు, మాకేం తెలియదు అంటూ అటు వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీదే పదే విమర్శలు చేయడానికి అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి? ఇప్పుడు మీరు ఇవన్నీ అడిగారు కదా నన్ను, నేను చెప్పాను కదా, రేపు వచ్చి మీరు నన్ను అడిగారు అనుకో, లేకపోతే అదిగో దామా మహేశ్వరరావు గారు ఉన్నారు, వారు అడిగారు అనుకో, నేనేం చెప్పలేదండి నాకు తెలియదంట. అది మానవ నైజం అండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది మానవ నైజం. తప్పు చేసిన వాడిని దొంగను తీసుకొచ్చి నువ్వు దొంగ చేసావరా అంటే ఊరుకుంటాడా? నాకేం తెలియదండి, నేను అసలు ఊళ్ళో లేనంటాడు. ఆ పోలీసులు వారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, ఆ రహస్యాలు బయటకు వస్తాయి. ఇవన్నీ జరుగుతాయండి. సమాజం అంటే విభిన్న కోణాల్లో జరుగుద్ది. మనం ఆశ్చర్యపోవాల్సిందే లేదు. కాకపోతే ఆది అంతం అనేది ఉంటుంది, మనం మధ్యలో ఉన్నాం. అది మరి ఇక్కడ చూస్తే పీపీపీ మోడల్లో ఎవరైనా టెండర్లు వేస్తే కనుక నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో నేను అరెస్ట్ చేస్తాను వాళ్ళని, మెడికల్ కాలేజీల విషయంలో ఇది నా హామీ అంటున్నాడు కదా. మరి ఇప్పుడు దాకా మీరు అడిగిన ప్రశ్నలో మంచి ప్రశ్న ఇది. నిన్ననే లాస్ట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది, అవునా? వాళ్ళు అసలు మొదలు పెట్టాల. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళే చెబుతున్నారు మేమేం చేయలేకపోదాం, చేసేవాళ్ళు ఆపుతున్నాం అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెబుతున్నారు. మీకు ఇంకా అర్థం కావాలి, ప్రశ్న అవసరంలా. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక మేము ప్రభుత్వం ద్వారా కట్టాలనుకుంటున్నాం, వీళ్ళు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. కట్టలేదా? అంటే ప్రజల ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అందుకని కట్టలేదా? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చింది, అప్పుడు ప్రజల దగ్గర కట్టొచ్చు కదా, ఒక్కటన్నా కట్టి చూపించాలి కదా. చూపించినప్పుడు నువ్వు అడగొచ్చు, తప్పులేదు. మేము ఇది కట్టాము,
మేము వస్తే మళ్ళా కడతాము అనొచ్చు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక్కటి చేస్తే అయ్యేది కాదు. ప్రజలందరూ సహకారం ఉండాలా, పెట్టుబడిదారుల సహకారం ఉండాలి, విదేశీ సహకారం ఉండాలా, ప్రభుత్వ సహకారం, ఇంతమంది సమ్మేళనంతో జరిగేదే వ్యవస్థ డెవలప్మెంట్. నువ్వు నేను చేస్తే అయ్యేది కాదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏది కూడా భరాయించే పరిస్థితి లేదు. దానికి 1,00,000 కారణాలు. వేసిన రోడ్డే వేయలేకపోతుంది. అందుకని తోలుగోట్లు అంటే అర్థం ఏంటి? ఎవడో ఒక కాంట్రాక్టర్ వేస్తాడు ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి, వాడికి ఇన్ని సంవత్సరాల్లో ఆ 10,000 కోట్లు రావాలిగా. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోబట్టే కదా, అది ఎప్పటి నుంచో జరుగుతుందిగా. ఇది కూడా అంతేనండి. మనం లేదు, చంద్రబాబు నాయుడు తన బినామీలు అప్పచెప్పేసి మొత్తం దోచుకోవటం కోసమే ఇదంతా చేస్తున్నాడు. లక్షల కోట్ల స్కామ్ ఇది, నేను వదిలిపెట్టను తేలిగ్గా అంటున్నాడు కదా. మంచి మాట, చాలా మంచి ప్రశ్న. అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం లెక్క రన్ చేసి దాని పర్యవసనం ఏందో ఢిల్లీ ఏంది, ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఆ తీగలాగితే డొంక జరుగుతూనే ఉన్నాయి. ఆయన చెప్పేది అదే. ఇక్కడ అసలు అదేం లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అది పీపీపీ అంటే కనుక ప్రభుత్వం ఏది ప్రజలను దోచుకోవటం అనేది అబద్ధం అంటారు. అసలు అది ఎట్లా జరుగుద్ది? ప్రజలు చూడరా? రాజ్యాంగం లేదా? మనకి చట్టాలు లేవా? ప్రతిదీ చట్ట ప్రకారమేగా. అందుకే చట్టాల మీద మనం నమ్ముతున్నాము, ఓట్లు వేస్తున్నాము, మంచి చెడు జరుగుతుందని. చట్టం అనేది ఒకటి జరుగుతుంది, కాకపోతే దాని ప్రభావం కొంతమంది అవినీతి పరులు ఉంటారు, వాళ్ళ వల్ల జరుగుతుంది. చట్టాన్ని కూడా మనం విమర్శించే రోజు ఒక రోజు ఉంటుంది. న్యాయమూర్తులు అంశం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుద్ది. కానీ ఒకడిని తప్పుడోడు ఉన్నాడని చెప్పి మనం వ్యవస్థను మొత్తం తప్పుడోడిని చేయకూడదు. న్యాయ వ్యవస్థ అయినా అంతే, పోలీసు వ్యవస్థ అయినా అంతే, అంటే రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు ఉంటుందండి. భూ ప్రపంచం మానవుడు ఉన్నంతకాలం అవినీతి అనేది ఉంటుంది. దాన్ని ఎక్కడో చోట ప్రక్షాళన జరుగుతుంటుంది. ప్రభుత్వాలు ప్రక్షాళన కొంత చేస్తుంటాయి, కొంత ప్రకృతి చేస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇదే మానవ జీవితం. దీన్ని మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మనకి సొల్యూషన్ ఆల్రెడీ కొన్నిటికి వచ్చింది. మా దృష్టిలో పెట్టుకోవటమే. అంతకుముందు ఐఏఎస్ లక్ష్మి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఏం జరిగింది తెలుసు. సత్యం రామలింగ గారు ఒకప్పుడు భారతదేశంలో చెప్పుకునే వ్యక్తుల్లో సత్యంలో ఉద్యోగం అంటే ఆడపిల్లల్ని ఎదురు కట్నాలు వ్యవస్థ. అట్లా ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవన్నీ చరిత్ర మనకు కనిపిస్తుంది. అందుకని అభివృద్ధి నిరోధకుడు ఎప్పుడు ఉంటాడు, అభివృద్ధి చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. కాకపోతే కాలం దీన్ని కొంత పరిష్కారం చేయాలి. ప్రజల్లో మన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, నేను మీకు చెప్పాను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అడుగుతారు, చెప్తాము, జరిగేది జరుగుద్ది, జరగకూడదు ఆగుద్ది ఎప్పుడోసారి. అది ఎప్పుడు అంటే మనకెవరికి తెలియదు. కాలం ప్రపంచం పరిష్కారం చేస్తుంది జరగబోయేది. ఇప్పుడు అవసరమైతే కనుక ఈ కోటి సంతకాలు తీసుకొని కోట్ల ముందల మార్చి పాస్ చేస్తాం మేము, ఈ ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామంటున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణేనా? ఇది ఒక్కటి అసలు కాదండి. ప్రభుత్వము కోఆర్డినేషన్ తోటి జరిగేటువంటి అభివృద్ధి నిరోధకం చేయడం కోసం వాళ్ళు వాడే మాట అది. అంతేగాని అసలు ఎట్టి పరిస్థితిలో కాదు. కావాలంటే మనకి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయండి, తీసుకొని చదువుకోమనండి. పేపర్లో వాళ్ళు ఉన్నారు, మీ మీడియాలో వాళ్ళు, దాన్ని ఎక్స్పోజ్ చేయండి. వీళ్ళు అన్నది కాదు, నన్ను అడగడం కాదు. మీరు అక్కడ చట్టం ఏం చెబుతుందో అది చెప్పండి ప్రజలకి. పామర్లు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా పెద్ద వాళ్ళకి అవసరంలా కింద స్థాయిలో వాళ్ళు ఏదైతే చెప్తుందో దానికి మీరు వివరణ ఇవ్వండి. మీ పత్రికల ద్వారా, మీడియా వారు ఇది అని చెప్పి చట్టాలు చెప్పండి, ప్రజలకు తెలుస్తాయి. అది మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా అయితే చెప్తున్నారు. సార్ మేము వస్తే కనుక మామూలుగా ఉండదు, 2.0 పరిపాలన చూపిస్తాను, రప్ప అనే అంటున్నాడు. మరి ఇప్పుడు కాదనట్లేదు సార్. ఒక కాళ్ళు లేనివాడు ఏమంటాడంటే, నేను లెగిస్తే ప్రపంచాన్ని మొత్తం నా ఏలు మీద తిప్పుతానంటాడు. మనం తప్పులేదండి, ఆ మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు. కాలం పరిష్కారం చేస్తానని నేను మీకు మొదట్లోనే చెప్పిన కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన 175 అవుట్ ఆఫ్ వై నాట్ 175 అన్నారు. దానికి ప్రజలు తీర్పిచ్చారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నది కరెక్ట్ అవుద్దండి. ఆయన చేసే ప్రతి పని ప్రజలు ఓకే చేశారనుకో అది కరెక్టు, నేను తోసిపుచ్చారనుకో అది తప్పు. ప్రజలు ఎన్నుకున్నది ఏదైనా ప్రజల తీర్పే తుది తీర్పు. మరి 2029 అధికారం వాళ్ళదే అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎవరిది కాదండి, నాది. ఏందో మీరు చెప్పండి. అంతే మరి, ప్రజలదేగా. నాది అంటే నేను ఒక మనిషినేగా ప్రజల్లో, సంఘంలో. ఇవన్నీ కాదండి. ఇట్లా అన్నోళ్ళు అందరూ వస్తారు, పోతారు. ఇది జరుగుద్ది, చక్రం, కాలచక్రం అంతే.